ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హెచ్ఎస్సిఆర్పి హై సెన్సిటివ్ సి-రియాక్టివ్ ప్రోటీన్ హౌ సిగ్నిఫికెంట్ ఇస్ ఇట్? 1 లోపల ఉండాలని చెప్తారు. 1 to 4, 5 ఉందనుకోండి, మిగతా టెస్ట్ అన్ని నార్మల్గా ఉన్నాయి. వాట్ డస్ ఇట్ ఇండికేట్? హై సెన్సిటివ్ హెచ్ఎస్సిఆర్పి అంటే ఏంటంటే పేషెంట్ బాడీలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉన్నది అని మీనింగ్. ఎవరెవరికి ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంటుంది? స్మోకర్స్కి, అన్కంట్రోల్ డయాబెటీస్, హై కొలెస్ట్రాల్ ఉండే వాళ్ళకి, వీళ్ళందరికీ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, వీళ్ళందరికీ రొమటైడ్ ఆర్థరైటిస్ ఇలాంటి ప్రాబ్లం ఉండే వాళ్ళకి కూడా ఈ హెచ్ఎస్సిఆర్పి అనేది ఎక్కువ ఉంటుంది. హెచ్ఎస్సిఆర్పి ఎక్కువ ఉంటే పేషెంట్కి ఆల్రెడీ బ్లాక్ ఉందంటే వాళ్ళకి హార్ట్ అటాక్ రావడానికి అవకాశం ఎక్కువ. ఆ బ్లాక్ అనేది సడన్గా రప్చర్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుందని. పేషెంట్కి మీకు స్మోకింగ్ ఆపండి, షుగర్ కంట్రోల్ చేసుకోండి అంటే భయం రాదు. వాళ్ళు ల్యాబ్ రిపోర్ట్లో హెచ్ఎస్సిఆర్పి బ్లాక్ కలర్లో ఇస్తారు కదా, అప్పుడు భయపడతారు. బట్ రెండు ఒకటే. ఎనీబడి హూ డజంట్ హ్యావ్ కంట్రోల్, డయాబెటీస్ కంట్రోల్ లేదు, షుగర్ కంట్రోల్ లేదు, కొలెస్ట్రాల్ కంట్రోల్ లేదు, ఇవన్నీ కంట్రోల్ లేకపోతే ఆటోమేటికలీ ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంటుంది. అది ఇండైరెక్ట్గా టెస్ట్లో మనం హెచ్ఎస్సిఆర్పిగా చూస్తాం. అండ్ అలాగే సార్, ఎల్డిఎల్ హెచ్డిఎల్ రేషియో కానీ, ఎల్డిఎల్ కొంచెం ఎక్కువగా ఉండి బార్డర్ లైన్ ఏవో పారామీటర్స్ ఇస్తారు కదా, లో రిస్క్, మోడరేట్ రిస్క్, హై రిస్క్, ఈ బ్రాంచెస్లో ఉన్న వాళ్ళకి ఎంతవరకు దే నీడ్ టు వాచ్ అవుట్? అసలు ఎలా రివర్స్ చేస్తారు ఎల్డిఎల్ హైగా ఉంటే? మెయిన్గా అండి ఎల్డిఎల్ ఎవరికైనా కానీ మోర్ దెన్ 190 ఉంది అంటే దే ఆర్ డిఫరెంట్ కేటగిరీ, దే ఆర్ వెరీ హై రిస్క్ ఫర్ హార్ట్ అటాక్. అది ఫస్ట్ తెలుసుకోవాలి. ఎల్డిఎల్ అనేది 190 కన్నా ఎక్కువ ఉంటే హార్ట్ అటాక్ పేషెంట్ని ఎలా ట్రీట్ చేస్తామో అలానే వాళ్ళని ట్రీట్ చేయాలి. వాళ్ళకి అంత ఇంపార్టెంట్. ఎందుకంటే ఇట్ రన్స్ ఇన్ ఫ్యామిలీస్. ఫాదర్కో మదర్కో ఒక సైడ్ నుంచి వచ్చి ఉండవచ్చు, మోస్ట్లీ బ్రదర్ సిస్టర్ కూడా ఎక్కువ కొలెస్ట్రాల్ ఉండవచ్చు. వీళ్ళని సెపరేట్ కేటగిరీగా తీసుకొని చాలా ఫాస్ట్గా వాళ్ళని తగ్గించాలి. యాక్చువల్గా ఒకవేళ 160 to 190 ఉందనుకోండి, వాళ్ళకి అలాంగ్ విత్ డైట్ కంట్రోల్ అండ్ ఎక్సర్సైజ్తో పాటు మనం మెడికేషన్స్ కూడా ఇస్తాం. 130 వరకు ఉందనుకోండి, యూజువల్గా మెడిసిన్ స్టార్ట్ చేయము. 100 to 130 ఉంటే పేషెంట్ ఫస్ట్ డైట్ కంట్రోల్ స్టార్ట్ చేసుకోవాలి. డైట్ కంట్రోల్ అంటే ఏంటి అంటే చీజ్, బటర్, గీ ఇవి తగ్గించాలా. అన్ని మంచి మంచి టేస్టీ ఐటమ్స్ కదా, ఏదేది టేస్టీగా ఉంటుంది, చీజ్ ఇవి తగ్గించాలా. ఫ్రైడ్ ఐటమ్స్ మనం ఏం చేస్తాం, ఇంత బెండకాయ తీసుకుంటాం గ్రీన్ కలర్లో, బ్లాక్ కలర్లో ఇంతగా చేసి పెడతాం నల్లగా కదా, దట్స్ వీట్. ఇంత బెండకాయ ఉంటుంది, ఇంత అవుతుంది. అవును, అదే చేస్తాం కదా. సో దట్ కంటైన్ లాట్ ఆఫ్ క్యాలరీస్. అంటే ఇలాంటి ఐటమ్సే మన ట్రైగ్లిసరైడ్స్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని ఎక్కువ పెంచుతుంది. సో ఫ్రైడ్ ఐటమ్స్ని తగ్గించాలి. మనం కుకింగ్ మెథడ్ని మార్చుకోవాలి. సో వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవాలి. మనం వెజిటబుల్ ఎంత తీసుకోవాలా, లంచ్ టైంలో ఇంత, నైట్ ఇంత. ఇంట్లో అందరికీ చేస్తాం కదా, మొత్తం కలిపి మనం ఒకరే తినాలి. అలా మనం అలవాటు చేసుకోవాలి. వీఆర్ నాట్ యూస్ టు దట్. బట్ డస్ ఇట్ రివర్స్ సార్ ఎల్డిఎల్? డెఫినెట్గా. ఎందుకంటే ఇవన్నీ ఫైబర్స్ ఎక్కువ ఉంటుంది. సో మీరు తినే ఆహారంలో ఉండే కొలెస్ట్రాల్ని బాడీ లోపల అబ్జార్ప్షన్ కాకుండా చూసుకుంటుంది. సో ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సో ఒక 3 months ఆఫ్ డైట్ కంట్రోల్ అంటే నేను చెప్పిన ఐటమ్స్, రెడ్ మీట్, ఫ్రైడ్ ఐటమ్స్ అండ్ ప్యాక్డ్ ఫుడ్ ఐటమ్స్, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్, ఇవి చీజ్, బటర్, గీ దీంట్లో చేసే ఐటమ్స్ అన్నీ తగ్గించి 1/2 hour to 45 minutes బ్రిస్క్ వాకింగ్ డైలీ చేస్తూ ఉంటే వెయిట్ తగ్గుతుంది, మెల్లగా కొలెస్ట్రాల్ కూడా తగ్గిపోతుంది.